గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సల్మాన్ జావీద్ పై దాడిని ఖండిస్తూ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడ్డ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. వినోద్ అనే వ్యక్తి మద్యం మత్తులో గాయపడి వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చి డాక్టర్ సల్మాన్ జావీద్ స్టాఫ్ నర్సులపై అసభ్య పదజాలంతో దూషించాడు. వైద్యాన్ని నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది రామాంజమ్మ మాట్లాడుతూ వినోద్, ఉషా కిరణ్, సుధా యూట్యూబ్ ఛానల్ డిస్ నారాయణలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. డ్యూటీలో డాక్టర్కు సిబ్బందికి రక్షణ లేదని, పోలీస్ అవుట్ పోస్ట్లో పోలీసులను ఏర్పాటు చేయాలని ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది విన్నవించామన్నారు. రాత్రి వేళలో మద్యం తాగి కొందరు వైద్యం కోసం వచ్చి సిస్టర్లను ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అందుకు పోలీసులను అవుట్ పోస్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఐ మస్తాన్కు ఫిర్యాదు చేశామన్నారు. సెక్యూరిటీ అంతా అందరితో రూడు. సెక్యూరిటీ వాళ్ళంటే బయటికి రండి, మేము చూసుకుంటాం, మిమ్మల్ని చంపుతామంటే ఏం సార్ వాళ్ళకు? నాలుగు నెలలు అవుతుంది. 4 నెలలు జీతాలు ఎప్పుడు పనిచేస్తున్నారు వాళ్ళు? పనిచేస్తున్నారా? అంటే అది అసలు సర్వీస్ చేసి లంచం అనిపించుకోవాలి. ఏం పేపర్ చదువుకోవాలి, చిన్న ఎగ్జామ్స్ రావచ్చు, చదువుకి చిన్న గవర్నమెంట్ అదే సెక్రటరీ చెప్పమ్మా, ఏం చెప్పండి. చెప్పదు వాళ్ళకి అన్నిటికీ భయపడుతుంటే అంతే. ఇంకా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి వినోద్ అనే ఆయన దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్కి వచ్చాడు. చూస్తా అంటే డాక్టర్ ఇక్కడ కూర్చో తమ్ముడు అంటే ఆయనతో పాటు వచ్చిన ఆయన ఏమి అని డాక్టర్ని కాలర్ పట్టుకొని కొట్టడానికి వెళ్ళాడు. మద్యం సేవించి ఆయన డాక్టర్ని కొట్టడానికి వెళ్తే మా సిస్టర్స్ అంతా అందరూ సెక్యూరిటీ వాళ్ళంతా సపోర్ట్కి వెళ్ళేప్పటికీ ఆయన ఏం చేసినాడు, లంచం ఉండాలని చెప్పి సిస్టర్స్ని ఎట్లంటే ఎట్లా తిట్టడం వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఇలాంటివి ఈరోజే కాదు, ఇంతకుముందు చాలా ఫేస్ చేసినాం మేము. ఎన్ని అంటే చెప్పలేము మేము. ఎన్ని అంటే నైట్ టైమ్స్ ఒక్కొక్క సింగిల్ సిస్టర్స్ ఉంటాము. సింగిల్గా వార్డులలో ఒక్కొక్క సిస్టర్లే ఉంటారు. అయినా వాళ్ళు కూడా లంజలు ఇట్లా సర్వీస్ చేస్తూ మేము ఇన్ని అనిపించుకుని ఇక్కడ వరకు వచ్చాం. మేము ఈరోజు మా రిక్వెస్ట్ ఏమంటే మాకు ఒక అవుట్ పోస్ట్ కావాలి. అది ఆల్రెడీ ఉంది కానీ ఎవరు రావడం లేదు. అవుట్ పోస్ట్ కోసం మేము ఈరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము.